లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్ కుదరదు. హైదరాబాద్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భార్యాభర్తలకు ప్రాధాన్యం ఉండబోదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. వారంలోగా గ్రూప్ 2 నోటిఫికేషన్స్. తెలంగాణలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. జనవరి 1 నుంచి కొత్త రూల్స్. పెట్రోల్, డీజిల్, క్రెడిట్ కార్డుల విషయంలో మార్పులు ఉండే అవకాశం. వాహనదారులకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు రానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కనీస వడ్డీ రేటు 8.65% చేరుకుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్న సినీ హీరో విశాల్. లాఠీ సినిమా ప్రమోషన్ లో భాగంగా తిరుపతి నుంచి వచ్చిన ఆయన మంగళవారం సీఎంతో భేటీ కానున్నారు. పాఠశాల విద్యార్థిని ఇందు అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ. టాయిలెట్ కోసం చెరువు వద్దకు వచ్చిన చిన్నారి ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయినట్టు పోలీసులు తేల్చారు. తెలంగాణలో మార్చి 15 నుంచి ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్. ఏప్రిల్ 3న ఫస్ట్ ఇయర్, 4న సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్. ఫిబ్రవరి 15 నుంచి ప్రాక్టికల్స్ జరుగుతాయని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ వెల్లడించారు. పెళ్లి దండలే కాదు, పార్టీ కండువాలు కూడా మార్చుకున్నారు. ఏపీలో ఒక జంట తమ పెళ్లిలో జనసేన పార్టీ కండువాలు మార్చుకున్నారు. వారి పెళ్లి ఫోటోలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. కనికరం లేని కసాయి తల్లి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో కన్న తల్లి ప్రియుడితో కలిసి బిడ్డను ఇష్టం వచ్చినట్లు కొట్టి, ఆపై ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపివేసిందని తేల్చారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కనిపించని టాయిలెట్లు. సరూర్ నగర్ జూనియర్ కాలేజీలో 700 మందికి ఒకటి టాయిలెట్, అది కూడా అబ్బాయిలు అమ్మాయిలకు కలిపి. నరకాన్ని చూసిన పిల్లలు ఇక తమ వల్ల కాదని రోడ్డెక్కారు. భారత్ శ్రీలంక వారధిగా రూపాయి చెల్లింపుకు ఓకే చెప్పిన రిజర్వ్ బ్యాంక్. ఈ క్రమంలో ఆర్బీఐ నుంచి అంగీకారం రావడంతో ఓస్ట్రా ఖాతాల పేరుతో ప్రత్యేక రూపాయి ట్రేడింగ్ ఖాతాలను ద్వీపదేశంలో బ్యాంకులు తెరిచాయి. గవర్నమెంట్ వర్సెస్ ఎంప్లాయీస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సర్కార్ సెగలు. ఏపీ జేఏసీ కీలక ప్రకటన. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీపీఎల్ ఉజ్వల పథకం కింద వచ్చే ప్రజలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. రికార్డు సృష్టించాడు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ సంస్థ బైకర్. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బైక్ ఫ్యూయల్ ట్యాంకర్ పై నిలబడి 59.1 కిలోమీటర్ల పాటు ప్రయాణించాడు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ నెల 24న టీటీడీ విడుదల చేయనున్నది. కేరళలో ఉచితంగా బిర్యానీ. 2022 ఫీఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనా జట్టు కైవసం చేసుకోవడంతో కేరళ త్రిశూరు నగరంలో ఓ రెస్టారెంట్ యజమాని 1000 మందికి ఫ్రీ చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. అన్నా క్యాంటీన్ కు నిప్పంటించిన దుండగులు. గుంటూరు జిల్లా తెనాలిలో మూతపడ్డ అన్నా క్యాంటీన్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. గూగుల్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. టెక్ దిగ్గజం టాప్ సర్చ్ ఇంజిన్ గూగుల్ అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ తెలిపారు. తెలంగాణ వైద్య విద్య చరిత్రలో రికార్డ్. 6.50 లక్షల ర్యాంకుకు ఎంబీబీఎస్ సీటు. హైదరాబాద్ ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటుకు భారీగా తగ్గిన కట్ ఆఫ్. లోకల్ రిజర్వేషన్ తో విద్యార్థులకు అవకాశాల వెల్లువ. సరోగసీ రూమర్స్ కు చెక్. బేబీ పంప్ తో దర్శనమిచ్చిన ఉపాసన. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.